ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తున్నాం అనమాట. సో నార్మల్లీ బీరకాయని మనం పీల్ చేస్తాం కదా, సో ఆ పొట్టును వచ్చేసి మనం పడేస్తాము. కానీ మేము వచ్చేసి బీరకాయ ఉండే ప్రతిసారి బీరకాయ వచ్చేసి కర్రీలాగా చేసుకొని దాన్ని తొక్కుని కడిగేసి క్లీన్గా దాన్ని పచ్చడి చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇందులో ఈ బీరకాయ తొక్కులో హై ఫైబర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లో కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ ఫ్యాట్ కూడా లో ఉండడం వల్ల వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. అది కూడా డైలీ బేసిస్లో తింటే, డైలీ అనేసి అనుకుంటే వీక్లీ 2 or 3 times అట్లా తీసుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. హార్ట్ హెల్త్కి కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో విటమిన్ సి అండ్ ఏ కూడా ఉంటాయి. అండ్ చాలా వరకు చాలా మినరల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా వరకు మనం ఇది వేస్ట్ అని పడేస్తాము, కానీ ఇందులోనే చాలా అంటే చాలా మన హెల్త్కి రిలేటెడ్ బెనిఫిటెడ్ మినరల్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి ఎంత స్పైస్ కావాలో అంత పచ్చిమిర్చి తీసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి నూనెలో వేయించుకోవాలి. దాని తర్వాత ఈ బీరకాయ పొట్టు ఉంటుంది కదా, దాన్ని కూడా వేయించుకోవాలన్నమాట. అది కొంచెం బాగా వేగాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. అండ్ కొంచెం ఫ్రై అయ్యి కొంచెం బ్రౌనిష్ బ్లాకిష్ కలర్లోకి వస్తుంది చూడండి. అప్పుడు వచ్చినప్పుడు దాని స్మెల్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్వీట్ స్మెల్ వస్తుంది అనమాట. అలానే తినేయాలనిపించే అంత స్వీట్ స్మెల్ వస్తుంది. ఈసారి ఎవరైనా ట్రై చేస్తే స్మెల్ చూడండి. అండ్ అందులో వచ్చేసి టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, పచ్చడి వచ్చేసి జ్యూసీగా ఉంటుంది. తక్కువ టమాటాలు వేసుకుంటే ఏంటంటే పొడి పొడిగా అయిపోతుంది అనమాట. తినడానికి కూడా మనకు కొంచెం రాదనమాట, తినే ఫీలింగ్ రాదనమాట. సో టమాటాలు నేను కొంచెం ఎక్కువ వేస్తాను. వీటన్నిటిని వేయించుకొని మిక్స్ చేసుకోవడమే. దాని తర్వాత తాలింపు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే అలా కూడా తినేసేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇదండి ప్రాసెస్. చాలా అంటే చాలా హెల్దీ, అసలు పడేయొద్దు ఇక నుంచే. ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే, బీరకాయలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఆ కర్రీ తిన్నప్పుడు కూడా మన పొట్టకి హెవీ అని అనిపించదు అనమాట. అంత బాగుంటుంది. సో ఇదండి గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైనా నీడెడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాను.